నమస్తే, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాత్రం. యూట్యూబ్ మిత్రులందరికీ శుభరాత్రి. నేను మీ విలాసాగరం రమేష్. మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో మారుతి షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ, దరూర్, తెలంగాణ. ఈరోజు 2 ఏప్రిల్ 2024 మంగళవారం. ఇంకొక అరగంట అయితే 3rd ఏప్రిల్ పోతాం. ఈరోజు వీడియో చేస్తున్నా. ఇప్పుడు సమయం 11:30 దాటింది. నేను ఢిల్లీ టు జగిత్యాల రూట్ లో ఉన్నా. ప్రెజెంట్ ఆగ్రా దాటి మీకు ఇప్పుడు వీడియో స్టార్ట్ చేసిన. వీడియో ఎందుకు తీస్తున్నా అంటే, చాలా మంది ఆన్లైన్లో ఏదన్నా మనం రీల్ చేయంగానే ఇన్స్టాగ్రామ్ కానీ, యూట్యూబ్ కానీ, ఫేస్బుక్ కానీ ఇట్లాంటి మాధ్యమాలలో ఏదైనా పెట్టంగానే వాటిని గుడ్డిగా నమ్మి అది నిజం అనుకొని అక్కడ దాకా పోయి మోసపోతారు. అట్లా ఢిల్లీకి రోజుకు 10ల సంఖ్యలల్లో జనాలు కొన్ని వీడియోస్, కొన్ని స్టోరీలు, ఇన్స్టాలలో వచ్చే స్టోరీలు ఇట్లాంటివి చూసి మోసపోయి మళ్ళీ వాపస్ ఇంటికి పోతున్నారు. వాళ్ళందరికీ ఉపయోగపడతాయనే ఉద్దేశంలో ఈ వీడియో చేస్తున్నా. చాలామంది మీరు అబ్జర్వ్ అయ్యి, ఏదన్నా వస్తువు తక్కువ పెట్టంగానే మనోళ్ళు మిగతా వాళ్ళను కంపేర్ చేసి, మొన్న నేను ఒకడ చూసినా అది ఆయన చాలా తక్కువ రేటు పెట్టిండు, నువ్వేంది బాగా రేటు చెప్తున్నావు అని మనకు కాల్ చేస్తూ ఉంటారు. అయితే వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మొన్న మీరు చూసింది ఆడు తక్కువ రేటు పెట్టింది, వాడు దొంగ సార్. దొంగ తక్కువ రేటే పెడతాడు. ఎందుకంటే ఆయనకి బండి వాంది కాదు, ఆ స్టోరీ వాంది కాదు. ఎవరిదో బండి ఎవడో ఏదో ఆన్లైన్ సంస్థలో పెడతాడు. మనం అదే నిజం అనుకొని అక్కడ దాకా పోయి గుండు కొట్టించుకొని రిటర్న్ అవుతాం. అయితే నాకు తెలిసి ఈ స్టోరీ జరిగి 2-3 మంత్స్ అయిపోయి ఉంటుంది. మా ఉమ్మడి జగిత్యాల జిల్లాలో ఒక మండల హెడ్ క్వార్టర్ గ్రామం నుండి ఒక అబ్బాయి ఊకే నా దగ్గరికి వస్తుండే. వచ్చి ప్రతి బండి నేను ఏది పెట్టినా ఆ బండి వచ్చి చూసి, ఢిల్లీ నుంచి రాగానే నా దగ్గరికి వచ్చి ఆ బండ్ల డీటెయిల్స్ అన్ని తెలుసుకొని వెళ్ళిపోతుండే. అయితే ఒకసారి నీకు డబ్బులు ఇస్తా అన్న, నాకు ఈ బండి తీసుకురా, ఒకసారి ఆ బండి తీసుకురా అని ఊకే చెప్పిండు. నేనే అనుకున్నా, ఈ పిల్లగాడు బండి మీద చాలా ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది, కొనుక్కుంటాడు కావచ్చు. ఈ ట్రిప్ కాకపోతే ఇంకో ట్రిప్, ఈ ట్రిప్ కాకపోతే ఇంకో ట్రిప్. ఎందుకంటే అట్లా ఒక 3-4 మంత్స్ నా దగ్గరికి ప్రతిసారి నేను ఢిల్లీ పోయి ఎప్పుడైతే ఇంటికి వస్తానో, వచ్చినాక జగిత్యాలకి ఏదో పని మీద రావడం, ఆయన వెంబడి ఇంకొక అబ్బాయిని తోలుకొని వచ్చుడు, నా దగ్గర బండ్లు చెక్ చేసుడు, ఇది ఎంత పడ్డది అని అడుగుడు, ఇది మనకి ఇక్కడ ఎంత ఖర్చు అయితే అనుడు, అన్ని డీటెయిల్స్ తీసుకున్నాడు. మళ్ళీ నేను చేయించుకుంటే నాకు ఎన్ని అయితే మీరు చేసి ఇస్తారా, నేను చేయించుకుంటా, ఇట్లా అన్ని ప్రతి ఒక్క బండి గురించి 1 by 1 క్వశ్చన్ చేస్తూ ఉంటుండే. అట్లా చేయంగా అతనికి నేను ఈ ఫోటోలు పంపు, ఆ ఫోటోలు పంపు అంటే ఒక 4-5 సార్లు అతని నెంబరు నాకు ఇచ్చినప్పుడు నేను నెంబర్ సేవ్ చేసుకొని ఒక దగ్గర ఒక 60-70 కార్ల ఈ ఫొటోస్ కూడా అతనికి పంపించినప్పుడు ఏమవుతుందంటే, కొన్ని ఫోటోలు నేను ఎడిట్ చేయకుండా పంపిణీ ఉంటాయి. కొన్ని కస్టమర్లు నాకు ఢిల్లీ నుంచి ఎవరైతే డీలర్లు కార్లు అమ్ముతారో వాళ్ళు నాకు షేర్ చేస్తే, నేను అవే కస్టమర్లకు కూడా అట్లనే యాస్టీస్ ఉన్నట్టే వాళ్ళు పెట్టిన ప్రైస్తో సహా షేర్ చేస్తాను. ఈ పిల్లాడు అట్లా చూసి ఏం చేసిండు అన్న, ఇప్పుడు నీ లెక్కనే యూట్యూబ్లో చాలామంది ఢిల్లీలో కూడా బండ్లు అమ్ముతారు కదా, వాళ్ళందరూ జెన్యూనేనా అదా ఇదా అని అడిగిండు నన్ను. అందరు జెన్యూన్ అని కాదని నేను ఎందుకు చెప్తా తమ్మి, జెన్యూన్ ఉంటారు, జెన్యూన్ లేని వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఎంతైనా మనం తెలిసిన వాళ్ళ దగ్గర వెహికల్ తీసుకుంటే, సరే మనకు నష్టం జరిగినా తెలిసినోడు కాబట్టి అడగడానికి ఉంటుంది. తెలియని దగ్గరికి పోయి ఖరాబ్ బండి తీసుకుంటే మళ్ళీ క్వశ్చన్ చేయడానికి ఉంటుంది తమ్మి. మేము కూడా ఎక్కువ తెలిసిన డీలర్ల దగ్గరనే బండ్లు కొంటాం, కొత్త వ్యక్తుల దగ్గర బండి కొనం. ఒకవేళ మేము కొత్త వ్యక్తి దగ్గర బండి కొనాలంటే, మనకు ఎవరైతే ఢిల్లీలో రెగ్యులర్గా మనకు వెహికల్స్ ఇస్తారో వాళ్ళకు ఇతనికి సంబంధించిన ఢిల్లీలో డీలర్షిప్ వాళ్ళందరికీ యూనియన్ ఉంటుంది. అతని గురించి ఎంక్వైరీ చేస్తాం. మంచోడే, పేపర్లు ఇస్తాడు, ఆడు దొంగ వాళ్ళని అమ్మడు, నైస్ పర్సన్ అన్నప్పుడే మేము వాళ్ళతో డీల్ చేస్తాం, లేకపోతే చేయమని ఇట్లా కొన్ని ఢిల్లీలో ఉన్న లోసుకుల గురించి అతనికి మంచిగా క్లుప్తంగా క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పినప్పుడు ఆ పిల్లగాడు అన్ని విని అన్ని ఆలోచించుకొని, ఇక ఇంటికైనాక ఏం పని, ఇవాళ రేపు అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి, దాంట్లో ఓపెన్ చేయగానే మనకు జియో ఇచ్చిన నెట్ ఫ్రీ ఎంతంటే అంత వాడుకోవచ్చు, ఏది కొట్టినా ఫోన్లో మనకు కనబడుతుంది. అట్లా సర్చింగ్ చేస్తూ ఉన్నాడు. చేయంగా అతనికి 2-3 సార్లు కొంతమంది కాంటాక్ట్ నెంబర్లు తీసుకొని కాల్ చేసిండు, వాళ్ళతో మాట్లాడిండు. వాళ్ళు ఏ गाड़ी अच्छा है, कम में दूंगा, आप आ जाओ, दिल्ली आ जाओ, आपको लोकेशन डाल तुम, आप पैसे मतलब आप खाली आओ, एक बार आके देख के जाओ, फिर नेक्स्ट ट्रिप में आप गाड़ी ले लेना అన్నాక వాడు మనోడు ఏం చేసిండు, నీకు ఇట్లా జగిత్యాల
రమేష్ అన్న నీకు పరిచయం, ఆయన కూడా ఢిల్లీ నుంచి కార్లు చేస్తాడు అని నా లింక్ వానికి షేర్ చేసిండు. వాడు ఏం చేసిండు, చూసిండు వాడు, అరే ఏ బోత్ जानते हमारे पास बहुत गाड़ी लेके गए, कम से कम इसको हम 10-15 गाड़ी दे चुका है, इसको पूछो हमारे बारे में అన్నాడు. వీడు నన్ను అడగలే. ఎందుకు అడగలే అంటే ఆ పిల్లగాడు వచ్చింది నా దగ్గర కారు కొనడానికి కాదు, నాలాగా బిజినెస్ చేయడానికి. నేను ఎట్లయితే ఢిల్లీ పోయి బండ్లు తెచ్చి పైసలు అమ్మి బండ్లు అమ్మి సంపాదిస్తున్నాను, ఆ పిల్లానికి కూడా అదే ఆలోచన ఉంది. కానీ ఆ పిల్లాడు నాకు డైరెక్ట్ చెప్పినా అయిపోతుండే, ఏముంది రా తమ్మి నువ్వు కూడా బిజినెస్ చేసుకో, నాకు ఇంటికి పైసలు నీకు రూట్ చూపెడతా అందుంటి చేసుకుంటుండే ఏపీ. కానీ ఆయన ఏం చేసిండు, వాళ్ళకి వీళ్ళకు అక్కడ ఢిల్లీలో ఉన్న వాళ్ళందరికీ నా గురించి అడిగిండు. నిజమే, నాకు తెలుసు, ఢిల్లీలో అది పెద్ద సముద్రం, అది ఢిల్లీ అంటే. ఢిల్లీ అంటే ఒక చాలా మంది మన తెలంగాణ ఆంధ్రాలో ఉన్న జనాలు ఏమనుకుంటారు అంటే ఢిల్లీ అంటే ఒక ఊరు అనుకుంటారు. అవు నువ్వు ఢిల్లీ పోతున్నావు కదా, నువ్వు ఆ కార్ల కోసమే పోతున్నావు కదా, నువ్వు అక్కడనే ఉన్నావు కదా, నాకు ఈ పలానా కారు కావాలి వెతికి పెట్టు, నువ్వు ఫోటోలు పంపిస్తే నేను చూసుకొని మా వాళ్ళందరికీ చూపెడతా, నా బామ్మర్దికి, మా అత్తకు, మా మామకు, మా కుటుంబ సభ్యులందరికీ చూపెట్టి వాళ్ళు మెచ్చితే ఓకే, లేకపోతే దాని తర్వాత ఇంకేమన్నా ఉంటే పంపి అని ఉట్టిగానే ఇంటికాడ నుండి ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు. ఇవన్నీ ఎందుకు చెప్తా అంటే చాలా మంది మేము ఢిల్లీ వచ్చినామని చెప్పగానే కొన్ని వందల కాల్స్ వస్తాయి. అన్న నాకు ఈ బండి కావాలి, నాన్న నాకు ఆ బండి కావాలి, ఇంత బడ్జెట్లో కావాలి, నువ్వు అక్కడనే ఉన్నావు కదా, నేను నీకు లొకేషన్ పెడతా, ఒక కాడ బండి ఉంది నువ్వు పోయి చూడు, నేను ఆల్రెడీ అంతో మాట్లాడినా, ఆ 4 లక్షలకే ఇస్తా అంటుండు, నువ్వు పోయి కరెక్ట్ బండి ఓకే అంటే నేను పైసలు కొట్టేస్తా అంటారు. నేను ఉన్న లొకేషన్ కాడికి వెళ్ళి ఆయన పెట్టిన లొకేషన్ చూసుకుంటే 15-20 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అందుకే ఈరోజు మీ అందరికి క్లియర్గా చెప్పేది ఏంటంటే ఢిల్లీ అంటే కరీంనగరో, హైదరాబాదో, సికింద్రాబాదో, హన్మకొండనో, వరంగలో, నిజామాబాదో ఇట్లా ఒక టౌన్ కాదు అది. ఢిల్లీ అంటే ఒక రాష్ట్రం. ఆ ఒక రాష్ట్రంలో కొన్ని ఏరియాలు ఉంటాయి, ఆ ఏరియాలు జిల్లాల వైడ్గా డివైడ్ అయి ఉంటాయి. అందులోకి వెళ్ళి పక్క రాష్ట్రం హర్యానా గుర్గామ్ అని ఉంటుంది, ఇంకో పక్క రాష్ట్రం యూపీ నోయిడా అని ఉంటుంది, ఇట్లా గజియాబాద్ అని, ఇట్లా కొన్ని రాష్ట్రాలు ఢిల్లీ చుట్టూ ఉంటాయి. ఢిల్లీ అనేది క్యాపిటల్ సిటీ, అది కేంద్రపాలిత ప్రాంతం. ఢిల్లీ అనేది ఒక రాష్ట్రం, దాని వైశాల్యం కొన్ని కిలోమీటర్లు ఉంటుంది. మనం ఇంటికాడ కూర్చొని సింపుల్గా చెప్పినంత ఈజీగా మనం ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్కి పోవాలంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కసారి. నేను సోనిపత్ నుంచి ఢిల్లీ రావాలంటే ఢిల్లీ నుంచి సోనిపత్లో కూడా చాలా వెహికల్స్ తీసుకొచ్చిన. అది జర్నీ వచ్చేసి డిస్టెన్స్ 45-50 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. కానీ జర్నీ పోవడానికి 4-5 గంటలు, రావడానికి 4-5 గంటల టైం వేస్ట్ అవుతుంది. ఎందుకంటే అంత హెవీ ట్రాఫిక్ రోడ్ అది. చాలామంది ఈజీగా ఇంటికాడ నుంచి ఫోన్లు చేసి అన్న నేను పలానా కాడ బండి చూసినా, నీకు లొకేషన్ పెడతా, నెంబర్ పెడతా, నువ్వు కనుక్కోవాలి ఎంతకి ఇస్తారో, నువ్వు బండి చెక్ చేసి నాకు ఓకే అంటే నేను నీకు అమౌంట్ కొట్టేస్తా అని సింపుల్గా ఇంట్లో కూర్చొని చెప్పేస్తారు. కానీ అక్కడికి నేను పోవడానికి నాకు అయ్యే ఖర్చు, నా సమయం, ఇవన్నీ ఎవరికి అర్థం కాదు. చాలామంది నన్ను యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో చూసే నీ అమ్మ ఫ్లైట్ ఎక్కి పోతాడు, దిగుతుండు, పోయి దిగంగానే 4-5 కార్లు ఎయిర్పోర్ట్కి ఈయన కోసమే వస్తున్నాయి, అవి మాట్లాడుకుంటుండు, మళ్ళీ అవే కార్లు ఎక్కి జైతలకు వస్తుండే అనుకుంటారు. అది కాదు సార్. బండి కొనాలంటే ఫస్ట్ బండి మీద అవగాహన ఉండాలి. ఆ బండి అమ్మేటోడు జెన్యునా కాదో తెలవాలి. ఆ బండి మనం ఉన్న లొకేషన్ నుంచి ఎంత దూరం ఉంటుంది, ఆడికి పోతే పని అవుతుందా కాదా, తీరా ఆడదాకా పోయినాక అది బిస్కెట్ అయితే మళ్ళీ ఆడికెళ్ళి ఇంకో కాడికి పోడు. ఒక్క కాడికి పోయి ఒక బండి వీడియో చేయాలంటే కూడా ఒక రోజు వేస్ట్ అయిపోతుంది సార్ మనకు. అవి అంత ప్రాబ్లం ఉంటుంది ఢిల్లీలో. కాకపోతే ఇవన్నీ చాలామంది ఇంటికాడ ఉన్న వాళ్ళకి అర్థం కాదు. పుట్టిగానే మనం ఢిల్లీ అంటే నేనేదో అంటే నాకు ఢిల్లీ ఎట్లా అయిపోయిందంటే, నేను మా ఇంటి దగ్గర ఉంటే జగిత్యాల నుంచి కరీంనగర్ పోతాను, హైదరాబాద్ పోతాను, ఎట్లా ఫీల్ అవుతానో, నేను ఢిల్లీ నుంచి జగిత్యాల వచ్చిన, జగిత్యాల నుంచి ఢిల్లీ వచ్చిన అట్లా ఫీల్ అవుతాను. 2014 నుంచి తిరుగుతుంది ఈ రోడ్డు మీద. ఆ రోడ్ అంటే నాకు ఇది ఇంటికి వచ్చినట్టు అయిపోయింది. అయితే ఇవన్నీ ఎందుకు చెప్తా అంటే, ఈ అబ్బాయి ఇవన్నీ తెలుసుకొని లాస్ట్కి ఏం చేసిండు, బిజినెస్ చేస్తా అని అక్కడ ఉన్న ఒక ఎవడో యూట్యూబర్ మన లెక్కనే, కాకపోతే వ్యూస్ కోసం 10 లక్షల కారును 2 లక్షలని పెట్టి, 20 లక్షల కారును 6 లక్షలని పెట్టి, 0 డౌన్ పేమెంట్ మీరు ఇప్పుడు వచ్చి బండి తీసుకుపోవచ్చు. మీరు రాగా మీ ఆధార్ కార్డు, మీ పాన్ కార్డు, మీ బ్యాంక్ స్టేట్మెంటు ప్లస్ మీకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ తీసుకొని రారి, నేను మీకు వెంటనే ఇక్కడ మీకు లోన్ ప్రొవైడ్ చేసి మీకు బండి ఇస్తా, మీరు తీసుకెళ్ళండి అని చెప్పంగానే వీళ్ళు ఏం చేశారంటే ఇద్దరు కలిసి ఒక 4-5 లక్షలు క్యాష్ పట్టుకొని 2017 మోడల్ ఎర్టిగా ZA ప్లస్ 4,50,000 ఇస్తానగానే 4.5 బండికి పోయినా కానీ 50,000 ఉంటే మనకు రోడ్ ఖర్చులు అవుతాయి. రాంగా ఢిల్లీలో కూడా అన్ని తిరగచ్చు. అట్లనే ఆడ ఢిల్లీలో ఎక్స్ట్రా ఫిట్టింగ్ రమేష్ అన్న చెప్పిండు, చాలా తక్కువ రేటు ఉంటాయట కరోల్ బాగులో, అవి కూడా వేయించుకుందాం. ఆయన యూట్యూబ్లో కూడా ఒకటి
ఒక షాపుకు సంబంధించిన వీడియో వేసిండు అని అనుకొని ఆ పిల్లగాడు ఆయనతో వాళ్ళు చెప్పినట్టే ట్రైన్ ఎక్కిండు. ఆయనతో ఇంకొక పిల్లగాడిని వెంబడి సోపతి తీసుకొని ఇద్దరు కలిసిపోయారు. పోయి రైల్వే స్టేషన్లో దిగాగానే వానికి ఫోన్ చేస్తే వాడు బయటకు వచ్చి మీరు ఏదైనా ఆటో కానీ క్యాబ్ కానీ మాట్లాడుకొని వాళ్ళకి నెంబర్ వాళ్ళతో నాకు ఫోన్ మాట్లాడి నేను లొకేషన్ చెప్తా వాళ్ళు తీసుకొని వస్తారు మిమ్మల్ని అని చెప్పగానే వీళ్ళు బయటకు వచ్చి ఆటో డ్రైవర్ తోటి ఫోన్ మాట్లాడితే ఆ ఆటో డ్రైవరు పలానా కాడ దించమంటే ఆడ దించారు. దించినాక ఆడ పక్కకు హోటల్ ఉంటుంది, మీరు టిఫిన్ చేసి ఉండుర్రి, నేను కార్ తీసుకొని మీ దగ్గరికి వస్తా అన్నాడు. వీళ్ళు ఏమనుకున్నారు, అబ్బా చాలా మంచోడు ఉన్నట్టున్నాడు, నా కోసమే ఇలా అత్తుర్రు, ఇక నేను ప్రశాంతంగా ఇక కార్ తీసుకొని వెళ్ళిపోవచ్చు అని ఇంటికాడ ఉన్న వాళ్ళకి ఫోన్లు చేసుకున్నారు. ఓకే మనం చేరుకున్నాం ఢిల్లీ, మనోడు బండి తీసుకొని మన దగ్గరికి వస్తా అన్నాడు, మేము మమ్మల్ని ఇలా దించమంటే ఆటో డ్రైవర్ దించిపోయింది, ఈ హోటల్లో టిఫిన్ చేస్తున్నాం, చోలే బట్టోలే తింటున్నాం, ఇక అయిపోయినాక బండి తీసుకొని బయలుదేరుడు అని చెప్పగానే వీళ్ళు ఒక గ్యాంగ్ 3-4 కలిసి వాళ్ళ దగ్గరికి పోయారు ఒక కారు తీసుకొని. అగో మీరు చెప్పిన బండి తీసుకురాలే, వేరే బండి తీసుకొచ్చిరని వీళ్ళు అడగగానే చెప్పిన బండి అది డీలర్ దగ్గర ఉంది భయ్య, ఇది మేము నిన్ను ఎక్కించుకోవడానికి తీసుకొని వచ్చినాం, మీరు ఎక్కువరనగానే ఆయన వీళ్ళిద్దరు వాళ్ళు ఎక్కారు. అప్పుడు కూడా వీళ్ళకి డౌట్ రాలే. ఎక్కినాక ఆయన ఢిల్లీలోకి వెళ్ళి బండి హర్యానా పోయింది, హర్యానా నుంచి యూపీ పోయింది, యూపీకి మారుమూల ప్రాంతానికి తీసుకుపోయి బండ్లకెళ్ళి దించి ఇలా ఉన్న డబ్బులు, ఇలా ఉన్న బంగారం, వాచ్, ఫోన్లు అన్నీ తీసుకొని ఇలా చేతుల చెరొక్క 200 పెట్టి తుమ్ గరుకు చలే జావా అని పంపించారు. అదంతా అయిన తర్వాత ఆ 200 పట్టుకొని మెల్లగా అడవిలోకి వెళ్ళి రోడ్డు దాకా వచ్చి అక్కడ ఇట్లా జరిగిన సంఘటన ఒక హోటల్ కాడ కూర్చొని ఆయనకి చెప్పకుండా బాధపడితే వాడు ఆ లోకల్ 2-3 పోలీసు వాళ్ళని పంపించి ఎంక్వైరీ చేస్తే వాళ్ళు దొంగలని తెలిసింది. వీళ్ళ దగ్గర నానికి చూపెడదామన్నా వీళ్ళ దగ్గర ఎలాంటి ప్రూఫ్ కూడా లేకుండా చేసిండాడు. ఎందుకంటే ఫోనే మెయిన్, మన ఫోన్ ఉందంటే అందులో అన్నీ ఉంటాయి, మనం వాళ్ళతోటి మాట్లాడుతున్నాం, మన వాళ్ళకి ఫోన్లు చేయాలి, ఏం కథ అన్నీ ఉంటాయి. తీరా అంత అయిపోయిన తర్వాత వీళ్ళు జరిగిన సంగతి తెలుసుకొని అప్పుడు వాళ్ళకు నోటెడ్ ఉన్న కొన్ని నెంబర్లకు కాల్ చేస్తే అక్కడ ఉన్న వ్యక్తులకు వాళ్ళు గూగుల్ పే అమౌంట్ పంపిస్తే మళ్ళీ అదే రైల్వే స్టేషన్కి పోయి ఆ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న హోటల్లో బుక్కడంతా తిని ట్రైన్ ఎక్కి ఇంటికి వచ్చేసారు. ఈ స్టోరీ మొత్తం ఎందుకు చెప్పినా అంటే చాలామంది ఇగో వీళ్ళ లెక్కనే మోసపోతారు, కానీ ఎవరు చెప్పుకోరు. చెప్పుకుంటే ఏమవుతుందంటే పబ్లిక్లో ఈ దంగట నాకు అన్యాయం జరిగిందని అనుకని చెప్తే ఫస్ట్ అవతల నుంచి వచ్చేది ఏంటంటే ఫస్ట్ 2-3 బూతులు వస్తాయి. నీకేమైనా బుద్ధి ఉందారా, ఇక కరువైన కార్లని ఢిల్లీ పోయినావా, ఇప్పుడు మంచిగా ఉందా, ఇవన్నీ తిడతారు. ఇంకా ఇన్నోళ్ళు ఏం చేస్తారు, అయ్యో పాపం ఇట్లా అయిందా అని సానుభూతి ఎవరు చూపెట్టరు, మంచిగా అయింది అనేటోళ్ళు ఎక్కువ ఉంటారు. ఎందుకంటే మీరు చెప్పు తినలేదు, మీకు తగిన శాస్తి జరిగిందని. నా దగ్గరికి దగ్గర ఆ పిల్లాడు ఒక 20 పైన సార్లు వచ్చాడు, ఒక 100 ఫోటోలు ఆయనకు పంపించిన. కానీ లాస్ట్కు నేను కూడా ట్రై చేస్తా, మనం ఎందుకు పోరాదు ఢిల్లీ, పోవచ్చు ఢిల్లీనే, నాది ఢిల్లీ మా అయ్యదా, ఎవ్వరైనా పోవచ్చు, కానీ ఢిల్లీలో పోతే మనకంటూ అక్కడ తెలిసిన వ్యక్తులు ఉండాలి. ఏం తెలియకుండా పోయి నేను ఇది చేస్తా నేను అది చేస్తా అంటే ఢిల్లీలో కమర్షియల్ జీవితాలు ప్రతి ఒక్కరి, ఎందుకంటే పొద్దున లేచి మళ్ళీ సాయంత్రం వరకు గజిబిజి జీవితం, పిచ్చి ట్రాఫిక్, పిచ్చి దుమ్ము, అసలు గాలి అనేది ఉండదు, భయంకరమైన పొల్యూషన్, చెత్త చెదారం. మనోళ్ళు చాలా మంది కవర్ల గురించి పొల్యూషన్ గురించి ఇక్కడ ఇంటికాడ పెద్ద స్పీచెస్ ఇస్తూ ఉంటారు. మీరు ఎక్కడన్నా మున్సిపాలిటీలలో కానీ ఎక్కడన్నా గ్రామ పంచాయతీలో కానీ మనం ఈ చెత్త ఎత్తే మీకు జరిమానా తగ్గుద్ది ఇది అంటారు కదా, ఢిల్లీ తీసుకుపోయి చూపెట్టాలి. ఇప్పుడు ఢిల్లీ అంటే క్యాపిటల్ సిటీ, మన రాజధాని, అక్కడనే చెత్త పిచ్చిగా ఉంటుంది. ఇక మన దగ్గర పరిశుభ్రత పాటించాలంటారు, అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ పెద్ద విఐపీలు వివిఐపీలు వాళ్ళే పట్టించుకోరు చెత్తను. అంత భయంకరమైన వాతావరణంలో జనాలు డబ్బుల కోసం ఇతర రాష్ట్రాలు, మన భారతదేశంలో ఉన్న ప్రతి మూలకున్న రాష్ట్రం వ్యక్తులు మనకు ఢిల్లీలో కలుస్తారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రతి మూలకున్న వ్యక్తి మనకు అక్కడ కనబడతాడు. ఏం చేస్తున్నారంటే బిజినెస్, ఏదో ఒక బిజినెస్ పని మీద వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు. ఇప్పుడు నేనైతే ఎట్లా ఢిల్లీ నుంచి జగిత్యాల నుంచి ఢిల్లీ దాకా వచ్చి కార్ల బిజినెస్ చేస్తున్నాను, అట్లా కొన్ని 100,000 బిజినెస్లు ఉన్నాయి. ఇప్పుడు సమ్మర్ వచ్చింది, ఏసీల బిజినెస్ స్టార్ట్ చేస్తారు కొంతమంది, కూలర్ల బిజినెస్లు, రకరకాల బిజినెస్లు ఉన్నాయి, ఎలక్ట్రిక్ ఐటమ్స్, ప్రతి ఒక్కటి అక్కడ చీప్ అండ్ బెడ్స్. అవి తీసుకొచ్చి మిగతా ఏరియాలలో
తక్కువ రేటు తెచ్చి ఇక్కడ ఎక్కువ రేటుకి అమ్ముకుంటాడు మనలాగా. అదేంది, కొంచెం అంతా సబ్జెక్ట్ నాలెడ్జ్ కొంచెం అంతా తెలిసి ఉండాలి. ఏం తెలియకుండా ఆడోడో ఇంట్లో పెట్టిండు, దాన్ని చూసి మనం పోయి తక్కువకు తెచ్చుకొని మనం అది తక్కువ కత్తుందని నమ్మి ఆడదాకా పోయిన తర్వాత ఉన్నాయి ఉంచుకునే 2 వ్యక్తి. ఇప్పుడు ఇలా కట్టనే అయింది. ఇప్పుడు ఆ ఫోన్ వీగింది, ఆ పైసలు పోయినాయి, అన్ని పోయినాయి, పబ్లిక్లా సేమ్ అయిపోయింది, అందరికి ఊరంతా స్టోరీ తెలిసింది. ఇప్పుడు కథను చక్కగా ఇంటికాడ వ్యవసాయం పని చేసుకుంటూ కూర్చున్నాడు. అట్లుంటుంది. కనీసం అన్న మనకి ఇట్లా ఇట్లా సంగతి నేను దంద చేద్దాం అనుకుంటున్నా, నీతో ఢిల్లీ వస్తా, నాకు కూడా కొంతమందిని చూపెట్టు, నేను కూడా పని చేస్తాను, ఒక్క మాట నాకు చెప్తే అయిపోతుండే, నేను కూడా సపోర్ట్ చేద్దుంటే. కానీ ఆ పని కూడా చేయాలి ఆ పిల్లవాడు. ఓకే సార్, ఒక్క నిమిషం, మన కార్లు ఎందుకు ఆగినాయో మళ్ళీ చేస్తా. సారీ, ఇందాక మా 2 వెహికల్స్ అక్కడ ఆగి ఉన్నాయి, ఇంకా వాటికి కాల్ చేయాల్సి వచ్చింది, అందుకే వీడియో ఆఫ్ చేసిన. అయితే ఈ స్టోరీ మొత్తం ఎందుకు చెప్పిన అంటే, చాలామంది పాపం ఆన్లైన్లో చూసి దూరపు కొండలు నూలుపన్నట్టు ఇక్కడ దాకా వచ్చి ఉట్టిగా నష్టపోయి ఇంటికి మళ్ళీ తిరిగి ప్రయాణంలో రిటర్న్ వెళ్ళిపోతుర్రు. అట్లా చాలామంది నేను రిటర్న్లో కూడా కార్లు ఎక్కించుకొని తీసుకొచ్చిన. మీరు ఏ బిజినెస్ అనే ఏరియా కానీ ఇక్కడ మనకు మెయిన్ క్యాండిడేట్ ఏంటంటే, ఎవరైనా ఒకళ్ళు తెలిసిన వ్యక్తులు ఉంటే మనకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మనం వస్తువు కొన్నా ఏది తీసుకున్నా మనకు మంచి అంటే మనకు నష్టం జరగకుండా ఇప్పించేటోళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళని డైరెక్ట్ పోయి మనకు వాళ్ళని తెలిసిన వాళ్ళ ద్వారా వచ్చి చేసుకోరు తప్ప, డైరెక్ట్ వచ్చి వానుకో ఇస్తే కమిషన్ నాకేం లాభం అని అనుకోకూర్రి. కమిషన్ బేసిక్లో పనిచేసేవాడు బాధ్యతగా పనిచేస్తాడు, భయంతో పనిచేస్తాడు. ఎందుకంటే మీరు ఇచ్చిన డబ్బులకు పేపర్లు, బండికి సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ ఇంకా వేరే ఏమన్నా బాధ్యత తీసుకొని పనిచేస్తాడు. మీరు ఎక్కడ ఏ వస్తువు కొన్నా కానీ. ఇట్లా ఆన్లైన్లో ₹1,00,000 వస్తువును 10,000 పెట్టంగానే ఎగిరి గంతేయంగానే ఆన్లైన్లో లక్షల మంది చూస్తారు దాన్ని. అది చాలా మంది నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అదంతా ఫేక్ అని అర్థం చేసుకుంటారు. కానీ కొంతమంది ₹1,00,000 పెట్టంగానే ఆ బండిని ఎవరు చూడలేడు, నేనే చూసినా, నాకే రావాలి, నేనే కొనుక్కుంటా, వేరే వనుకో చెప్తే ఆడేడ కొనుక్కుంటాడని ఎవరికి చెప్పకుండా ఈడిదాకా వచ్చి ఆ 1,00,000 కూడా గుండు కొట్టించుకొని పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ మధ్యకాలంలో మనకు కర్ణాటక కాల్స్ వస్తుండే. ఓకే సార్, మీరు నాకు బాగా పరిచయం, మా ఇంటి దగ్గర ముసలైన బాయి తాగుతా అలా బంగారం వెళ్ళింది, మా కర్ణాటకలో ఎవరు లేరు, ఇక మీరు వచ్చి కొనుక్కోపోవాలి బంగారం, మీకు తక్కువ రేటుకి ఇప్పిస్తా అని అట్లా చాలా మందిని మోసం చేసిర్రు. మన తెలంగాణ, ఆంధ్రాలో ప్రతి పోలీస్ స్టేషన్లో దానికి సంబంధించిన ఒక కేసు ఉంటుంది. అట్లా ఇది కూడా ఆన్లైన్ మాధ్యమాలలో ఎవరైతే ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, యూట్యూబ్లో కానీ ఏదన్నా చౌకగా వస్తుందని పెడితే మాత్రం నష్టపోయేది మనమే. ఎందుకంటే తీపి వస్తువు నోరుకు రుచి అవుతుంది కానీ శరీరాన్ని ఖరాబ్ చేస్తుంది. నోరుకు రుచి లేనిది ఏది తిన్నా నోరుకు రుచి ఉండదు కానీ శరీరాన్ని కాపాడుతుంది. ఇది చిన్న లాజిక్ మర్చిపోయి మనం నోరు తీయ ఉంది కానీ, నోరుకు తీయగత్తుంది కానీ చక్కెర తింటాం. చేదు ఉన్నది మాత్రం మనం యాప పుల్లతోటి పళ్ళు తోమం. ఎందుకంటే టూత్పేస్ట్లోనేమో తీపి ఉంటుంది, యాప పుల్లనేమో చేదు ఉంటుంది. యాప పుల్లనేమో పళ్ళకు మంచిది, టూత్పేస్ట్ మంచిది కాదు. ఇది కూడా అంతే సార్. దయచేసి ఎవరు కూడా మీరు అత్యాశకు పోయి నేనే పోతే నేనే తెచ్చుకొని నేనే ఉంచుకుంటా, నాకే లాభం అయితే వాళ్ళకి చెప్పకుండా పోయి ఉట్టిగా నష్టపోకుర్రి. చాలామంది ఇట్లా మోసపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి కోసమే ఈ వీడియో చేసిన. మీరు నన్నే సంప్రదించరని నేను చెప్తలేను. నా లెక్క ఎంతోమంది మన తెలుగు వాళ్ళు ఢిల్లీలో ఉండి యూట్యూబ్లలో ప్రతి వస్తువు మీద అవగాహన కోసం వీడియోలు చేస్తూ ఉన్నారు. వాళ్ళని ఎవరినన్నా సంప్రదించరు. ఎందుకంటే వాళ్ళు లోకల్ వాళ్ళు కాబట్టి రేపు మనకి ఏదైనా నష్టం జరిగినా వాళ్ళని మనం అడగడానికి మనకు రైట్స్ ఉంటాయి. ఈ ముంగట పోయే సియాజ్ మనదే, అది అశ్వరావుపేట వాళ్ళకి ఇప్పించిన 2016 ZDI. దాని ముంగట ఉన్నది ఇటియోస్, నర్సరావుపేట వాళ్ళకి ఇప్పించిన లారీని ఓటేకి వేసింది. ఆ బండి కూడా మనదే. ఈ 3 బండ్లు, అది ఫోర్డ్ ఫిగో ఆస్పైర్ ఏమో అది గుంటూరు జిల్లా తెనాలి దగ్గర ఏదో ఊరు పేరు చెప్పిండు, వాళ్ళకి ఇప్పించిన. మొత్తం 4 బండ్లు ఈ ట్రిప్లో. కానీ ఆయన వస్తలేడు. ఆయన రేపటి నెల్లుడని వాళ్ళు ఢిల్లీ మొత్తం తిరిగి వస్తారంట. వాళ్ళకు వెంబడి వస్తే వాళ్ళకు కూడా లాభం జరుగుతుండే. కానీ మన వాళ్ళు ఏంటంటే ఏదైనా కొత్త ఊరుకోగానే అక్కడ ఉన్న చుట్టుపక్కల అన్ని చూడాలని ఆశ ఉంటుంది కదా, చూసుకొని తాత్పరంగా రారని చెప్పి ఇక తాత్పరంగా వస్తారు. వాళ్ళు కూడా నన్ను ఇన్స్టాగ్రామ్లో చూసి నాకు కాల్ చేసి, అన్న నేను ఢిల్లీ వస్తా, మరి నాకు బండి కావాలని అడిగిండు. ఇక అట్లా మనకు 100 కాల్స్ వస్తాయి. ఇది కూడా అట్లాంటిది అనుకున్నా నేను. కానీ ఆయన డైరెక్ట్ వచ్చేసిండు. వచ్చిన తర్వాత కమిషన్ ఇస్తే అప్పుడు ఆయనకు బండ్లు చూపెట్టినా.
ఇప్పుడు నేను ఎప్పుడైతే ఇన్స్టాలో ఎక్కువ రీల్స్ పెడుతున్నానో రోజుకు 100 ఫోన్లు వస్తున్నాయి. ఇన్స్టా చూసే వాళ్ళందరికీ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, సార్ మీరు బండి గురించి నన్ను డీటెయిల్స్ అడుగుతారు, నేను మీకు చెప్తున్నా, వాటికి సంబంధించిన ఫొటోస్ కూడా పెడుతున్నా. ఇప్పటికీ ఇన్స్టాలో దగ్గర ఒక 100 మంది దాకా నేను ఫొటోస్ పంపించిన. ఢిల్లీ బండ్లే, తెలంగాణ బండ్లే కాదు, ఓన్లీ ఢిల్లీ బండ్లే. ఎందుకంటే అవి నా దగ్గర ఉంటాయి కాబట్టి నేను వాటి నెంబరు బ్లాక్ చేసి పంపిస్తున్నా. కానీ మళ్ళీ ఒక్క కస్టమర్ కూడా మనకు రిటర్న్ కాల్ చేస్తలేడు, దాని గురించి మళ్ళీ ఎంక్వైరీ లేదు. కానీ ఫస్ట్ మాట్లాడే విధానం, ఇప్పుడే బండి తీసుకుంటాం, నాకు ఇప్పుడు నువ్వు ఫోటోలు పంపు, 5 నిమిషాల్లో నీకు అకౌంట్లో పైసలు వేసేస్తా అంటారు. మనం వాళ్ళకి ఫోటోలు పంపుతాం, వాళ్ళ ఫోన్ కోసం మనం వెయిట్ చేస్తాం, మనం తిరిగి కాల్ చేస్తే లిఫ్ట్ చేయరు. మళ్ళీ చాలామంది నీకు అన్ని పైసలు ఎట్లా ఇవ్వమంటావు, బండి గ్యారంటీ ఏముందని మాట్లాడుతారు. నేనైతే బిజినెస్ ఇదే సార్, 10 సంవత్సరాల నుంచి చేస్తున్నా. నమ్మకం ఉంటే నాతోటి ప్రయాణం చేయరు, నమ్మకం లేకపోతే ఇక వీళ్ళు మా ఊరు దగ్గర వాళ్ళు ఎట్లయితే ట్రైన్కి పోయారో మీరు ఫ్లైట్కి పోర్రి. చాలామంది ఇక్కడ ఉన్నారు ఢిల్లీలో మనోళ్ళు, నా లెక్క యూట్యూబర్స్, తెలుగు వాళ్ళు కాదు, నార్త్ వాళ్ళు. తెలుగు వాళ్ళు అంటే అట్లాంటి పనులు చేయరు అనుకోర్రి. వాళ్ళు ఎవరన్నా మీకు తక్కువ రేట్ పనులు పెట్టినవి ఉంటే అవి మీకు వర్కౌట్ అవుతాయి. మీరు ఆన్లైన్ మాధ్యమాల్లో చూసి మాత్రం ఢిల్లీ బండిని తెలంగాణ బండితోటి కంపేర్ చేయకూరి. ఎందుకంటే తెలంగాణ బండ్లు మన దగ్గర కూడా చాలా ఉన్నాయి, నేను చాలా వెహికల్స్ అమ్ముతున్నా. మన బండికి ఇక్కడ బండికి డిఫరెన్స్ ఏంటంటే, చాలామంది రేట్ల ఫరక్ అవుతుంది అనుకుంటారు. రేట్ల పెద్ద ఫరక్ ఏముండదు, కానీ బండ్లు మాత్రం మంచిగా దొరుకుతాయి. ఇప్పుడు నేను తీసుకొచ్చే W10 మన దగ్గర 11 లక్షల పైన ఉంటుంది దీని మార్కెట్. 10 లక్షల పైన, కానీ 10 లక్షల లోపు అయితే ఉండదు. ఇది నేను కస్టమర్కు 8,10,000కు ఢిల్లీలో ఇప్పించిన, కేవలం 73,000 తిరిగింది. ఇదే బండి మన దగ్గర 2016 మోడల్ 2 లక్షల కిలోమీటర్ తిరుగుతుంది, మళ్ళీ 10 లక్షల పైన అమ్ముతారు. అది తేడా. ఓకే సార్, నేను ఏమైనా మిస్టేక్ మాట్లాడి ఉంటే క్షమించరు. ఎవరికన్నా ఈ మెసేజ్ ఉపయోగపడుతుందనే ఉద్దేశంలో ఈ వీడియో చేసిన. ఈ వీడియో షేర్ చేయరి, ఒకరికన్నా ఉపయోగపడుతుంది. ఓకే సార్, మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం, జై హింద్, నమస్తే.